దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఎవరెవరైతే ఆశతో నిరీక్షణతో ఆ ప్రభు వైపు చూస్తారో వారందరి మీద నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనమందరము ఒక కుటుంబంలాగా ఆ ప్రభు వైపు ఆశగా ప్రార్థనలో కన్నులెత్తి చూస్తున్నాం. కాబట్టి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మనందరి మీద నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరించి ఉన్నారు. అది మనం అనుభవిద్దాం. ఆ అనుభవంలో ఈరోజంతా ఆ ప్రభువులో సాక్షులంగా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో ఎన్నో స్వరాలు ప్రతిరోజు మనకున్న పరిస్థితులను బట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. మన సొంత స్వరమే ఏది స్వరం వినాలి, ఏది వినకూడదు అని, ఎవరితో స్నేహం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని దేవుడు మనలో పెట్టిన దీపం, ఆ మనస్సాక్షి అనే స్వరము మనకి ప్రతి క్షణము ఒక దిశానిర్దేశాన్ని చేస్తూ ఉంటుంది. కానీ మన గురించి మనకంటే ఎక్కువగా శ్రద్ధ వహించిన, మనల్ని మనం ప్రేమించుకోవడం కంటే ఎక్కువ ప్రేమించిన ఆ దేవాతి దేవుని స్వరము మనల్ని మనం నడిపించుకోవడం కంటే ఆ స్వరాన్ని మనం వినగలిగితే ఎప్పుడు మన జీవితంలో కూడా సత్యములోనే నడిపించబడుతుంది. మన సొంత స్వరానికైనా మన వ్యక్తిగత జీవితాలకైనా కొన్నిసార్లు ఏది సత్యమో ఏది అసత్యమో అని మనం నిర్ణయించుకోలేకపోతాం, సత్యాన్ని తెలుసుకోలేకపోతాం. కానీ సత్యానికి మూలమైన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని మనం వినగలిగితే ప్రియులారా, కష్టంలోనైనా నష్టంలోనైనా సత్యంలో సత్యం అనే మార్గంలో నడిపించే ఆ ప్రభుల వారి స్వరాన్ని వినికిడి జ్ఞానము మనకు అలవాటు పడితే మన ఈలోక జీవితము ఎన్ని కష్ట నష్టాలలో ఉన్నా మన ఆత్మీయ జీవితంలో ఎంతో సంతోషం, ఆనందం కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి దేవుని స్వరాన్ని వినాలని మనం అందరం ఆశపడుతున్నాం. ఎందుకంటే ఆ ప్రభు స్వరం మనకి వినపడితే ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోవాలో, ఏ పరిస్థితిలో ఎప్పుడు ఎలా జీవించాలో ప్రభు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. కానీ మరి ఆ ప్రభువు మనతో మాట్లాడడం లేదా? మనము కోరుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రభు మనతో మాట్లాడతారా? లేదు ప్రియులారా, సృష్టి ఆరంభము నుండే ప్రభువు ఈ సృష్టితో, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు సృష్టి అంత శూన్యంగా ఉన్నప్పుడు, క్రమము లేకుండా ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిని దేవుడు వదిలిపెట్టలేదు. ప్రియులారా, మన జీవితాలు అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు మనల్ని కూడా వదిలిపెట్టరు. ఆ చీకటితో ప్రభు మాట్లాడి చీకటి నుంచి వెలుగు కలుగునుగాక అని ప్రభు ఒక్క ఆజ్ఞ ఇవ్వగానే అక్కడంతా కూడా చీకటి మటుమాయమైపోయి వెలుగు కలిగింది. నా జీవితంలో, నీ జీవితంలో కూడా మనము అంధకార పరిస్థితుల్లో ఉన్న, క్రమము లేని పరిస్థితులలో ఉన్న, ఏమి చేయాలో ఎలా జీవిస్తున్నామో మనకే అర్థం కాని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నా కూడా ప్రభు స్వరము మనతో మాట్లాడుతూ ఉంది. మనము ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నామేమో, కానీ ప్రభు స్వరము మనతో మాట్లాడుతూనే ఉంది. ప్రియులారా, చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో యావే ఆకాశము నుండి గర్జించెను, ఆయన సింహనాదము చేసెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు ఉరుములతో మెరుపులతో ఇశ్రాయేలు ప్రజలతో, హెబ్రీలతో మాట్లాడినట్లుగా మనము
పాత నిబంధనలో చదువుతున్నాం. మరికొన్నిసార్లు దేవుని స్వరము నిమ్మలముగా మెల్లని స్వరముతో కూడా ఆ ప్రభు మాట్లాడగలడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా తన యొక్క జీవితం యొక్క దిశానిర్దేశాన్ని కోల్పోయినప్పుడు, భయములో భీతిగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో ఇక నా జీవితం అంతమైపోయింది, నా పిలుపు అంతమైపోయింది అని, ఇక మరణమే చావు నాకు వస్తే బాగుండు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏలియాతో మాట్లాడడానికి కొండ ఎక్కి రమ్మన్నప్పుడు ప్రియులారా, ఆ కొండ ఎక్కే పరిస్థితులలో భూకంపం వచ్చే పరిస్థితి వచ్చింది, పెనుగాలి వచ్చే పరిస్థితి వచ్చింది, అగ్ని వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులలో దేవుడు మాట్లాడతాడేమో అని ఏలియా వినడానికి ప్రయత్నించినప్పుడు వాటి ద్వారా దేనితో దేవుడు మాట్లాడకుండా అతని యొక్క పరిస్థితిని బట్టి అతడు విరిగి నలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉరుములాగా మెరుపులాగా మాట్లాడితే అతనికి ఆదరణ కలగదని, ప్రియులారా, విరిగి నలిగిన వారితో దేవుడు మెల్లని తీయని స్వరముతో ఒక అమ్మ ఆదరించినట్లుగా మనతో మాట్లాడును. ప్రియులారా, మరి ఆది నుండి అంతము వరకు దేవుని స్వరము మనల్ని నడిపించడానికి మనతో మాట్లాడుతూనే ఉండును. మరి మనం ఎందుకు ఆ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నామో? లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, పరిసయ్యుడు సుంకరి ఇద్దరూ దేవుని స్వరాన్ని వినడానికి, దేవునితో మాట్లాడడానికి దేవాలయానికి వచ్చారు. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం, మనము చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో అది విన్న తర్వాతనే మన ప్రార్థనకు ముగింపు పలకాలి. చూడండి, పరిసయ్యుడు తనలోని గొప్పతనం అంతా దేవుడికి చెప్పాడు, కానీ తిరిగి దేవుని దగ్గర నుంచి ఏమి జవాబు పొందలేకపోయాడు. తన గురించి, తన గొప్పతనం గురించి తను పూర్తిగా నిండి ఉన్నప్పుడు ఇక దేవుని మాటలు అతనిలో నింపబడడానికి అతనిలో ఏ మాత్రము స్థలము లేదు. ప్రియులారా, అతడు ఏ మాత్రం కూడా ప్రభు స్వరం వినడానికి సిద్ధంగా లేడు. కానీ పాపి అయిన సుంకరి మాత్రము తనలో ఉన్న పాపమునంతా కూడా ఆ ప్రభువు ముందు ఒప్పుకొని, తనలో ఉన్న అన్ని లోపాలు, పాపాలు, లోటులే అతనికి కనిపించి, ప్రభా, ఈ పరిస్థితిలో నీ పరిశుద్ధతలోనికి, నీ దేవాలయంలోనికి నేను రాలేనయ్యా, కానీ నీవు లేకుండా నేను జీవించలేను. ఈ పాపి యొక్క పాపాన్ని నువ్వు క్షమించు ప్రవ్వా అని ఎప్పుడైతే కన్నులు ఎత్తే సాహసించక దేవాలయం వెలుపలే నిలబడి తన పాపాన్ని ఒప్పుకున్నాడో, ప్రియులారా, అదే క్షణములో దేవుని స్వరము అతనికి వినిపించి ఉండవచ్చు. నా కుమారుడా, నీవు పాపమును ఒప్పుకున్న మరుక్షణమే నా పరిశుద్ధత నీకు ఇచ్చాను, నీవు సమాధానంగా వెళ్ళిరమ్ము అని ఆ ప్రభు తన యొక్క మనసాక్షిలో, తన హృదయంలో మాట్లాడి ఉండవచ్చు. అందుకనే అతడు సంతోషంగా, ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. నా ప్రియ సహోదర, సహోదరి, మనందరి జీవితంలో కూడా దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాం, కానీ దానికి సిద్ధపడుతున్నామా? ప్రియులారా, ఈ లోక స్వరాలు ఎప్పుడంటే అప్పుడు మనకు వినిపిస్తాయి, కానీ ఈ లోక స్వరాలన్నీ కూడా మనల్ని నిత్య జీవ మార్గంలో నడిపిస్తాయని మనము ఖచ్చితంగా చెప్పలేము. మనకి కావాలన్నా ఈ లోక స్వరాలు వినపడతాయి, వద్దు అంటే కూడా ఈ లోకంలోని స్వరాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ మనము సమయాన్ని వెచ్చించి ఆ ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అవును ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని కృప ద్వారా, హన్నా ప్రార్థన ద్వారా పొందిన ఆ చిన్న కుమారుడు దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ రోజులలో దేవుని స్వరము చాలా అరుదుగా వినిపించడది. అరుదుగా వినిపించే సమయంలో గురువైన ఏలి, ఆయన కూడా దేవాలయ పరిసర ప్రాంతంలోనే ఉన్నాడు, కానీ చిన్నారి బాలుడైన సమూయేలు దేవాలయములోనే ఉన్నాడు. ప్రియులారా, అది ఏ సమయము వరకు? నడిమిటి రాత్రి వరకు. దీపము, దేవుని సన్నిధిలో ఉన్న దీపము ఇంకనూ ఆరిపోలేదు.
అంటే రాత్రి, చాలా రాత్రి అయిన సమయంలో కూడా గురువైన ఏలి తన గదిలో వెళ్ళి నిద్రిస్తున్నాడు. కానీ చిన్నారి బాలుడైన సమూయేలు దేవునిచే ఆకర్షింపబడ్డాడు కాబట్టి దేవుని యొక్క ఆ సన్నిధానంలోనే తను విశ్రమిస్తూ ఉన్నాడు. తన యొక్క విశ్రాంతిని తీసుకుంటూ ఉన్నాడు. చిన్నారి బాలుడు కాబట్టి అప్పటి వరకు దేవుని స్వరము వినలేదు. కానీ దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం. తనకు కూడా తన గది ఉంది, వెళ్ళి అక్కడ పడుకోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు. కాబట్టి తన చిన్నతనములో నెలలో బిడ్డగా ఉన్నప్పుడు తల్లి యొక్క ప్రభావము అతని మీద ఉంది. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ తల్లి ఎంతగా ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన ప్రభావము ఆ బిడ్డ మీద ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఆ బిడ్డకు అంత ఇష్టం. అప్పటి వరకు దేవుని స్వరాన్ని ఆ చిన్న బాలుడైన సమూయేలు వినలేదు. కానీ దేవుడు అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియులారా, సమూయేలుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడరా? కానీ సమూయేలుకి దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలియదు. మనకి కూడా దేవుని స్వరం వినే అలవాటు లేదు. కాబట్టి మనము ఆ ప్రభు స్వరాన్ని, మనతో మాట్లాడుతూ ఉన్న స్వరాన్ని, నిత్య జీవాన్నిచ్చే స్వరాన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నామేమో. చూడండి, ఆ ప్రభు యొక్క స్వరము సమూయేలుతో మరలా తన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరము వినబడిన ప్రతిసారి అది దేవుని స్వరము అని గుర్తించలేక ఆ రాత్రికాల సమయంలో కూడా ఎన్నిసార్లు ఆ స్వరము వినపడితే తన నిద్రను ప్రక్కన పెట్టి అన్నిసార్లు తన గురువైన ఏలి దగ్గరికి పరిగెడుతున్నాడు. ప్రియులారా, చిన్న బాలుడు ఈ స్వరం మరలా వినపడుతుంది, నాకేమో అర్థం కావడం లేదు, రేపు రొద్దున నా గురువు గారిని అడుగుతాను అని అనుకొని ఉండవచ్చు కదా. కానీ అలా అనుకోకుండా దేవుని స్వరం వినబడిన ప్రతిసారి తన గురువైన ఏలి దగ్గరికి పరిగెడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనకి దేవుని స్వరాన్ని వినాలనే ఆసక్తి మనకు ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని మొట్టమొదట మనము విశ్వసించాలి. ఆ ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి మనము వెలను చెల్లించాలి. ఆ బాలుడు ఆ బలిపీఠం దగ్గరే ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిని ఎంతగా మనం వెతికితే ఆ సన్నిధి నుండి ప్రభువు మాట్లాడే ఆ స్వరాన్ని అంత త్వరగా గుర్తించడము మనము నేర్చుకోవచ్చు. చూడండి ప్రియులారా, గురువైన ఏలి కూడా ఆ దేవుని చిత్తానికి తాను అప్పగించుకొని, దేవుడు గురువైన ఏలి నాతో మాట్లాడాలి, ఆ చిన్న బాలుడితో ఎందుకు మాట్లాడుతున్నానని అసూయకు వెళ్ళలేదు. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క వాక్యం బోధించే దేవునిచే ఎన్నుకొనబడిన అధికారులు వాక్యం ద్వారా మనతో దేవుని స్వరం గురించి మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు వారికి మనం విధేయించాలి. వారికి సత్యము మనకి నేర్పించినప్పుడు ఆ సత్యములో జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు గురువైన ఏలి సమూయేలుతో చెప్తున్నాడు, మరొక్కసారి ఎవరైనా నీతో మాట్లాడితే చిత్తం ప్రభు, మీరు ఆదేశించండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది ఎంతగా నెమ్మరు వేసుకున్నాడో. ఆ నిద్ర సమయంలో మర్చిపోయి ఉండొచ్చు కదా, కానీ మరలా స్వరం వినపడుతుందేమో, అందుకని నా గురువు ఇదొక జవాబు నాకు నేర్పించాడని ఎంత నిష్ఠగా ఆ బాబు చూడండి ఆ నేర్చుకున్న దాన్ని ఆ స్వరం వినపడిన వెంటనే చిత్తం ప్రభు, నీ దాసుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడండి అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనకు బోధింపబడుతున్నప్పుడు ఆ వాక్యంలో రహస్యాలను మర్మాలు మనకి తెలియజేయబడుతున్నప్పుడు మన ఆత్మీయ అధికారుల ద్వారా ఏమేమి మనకి బోధించబడుతుందో అది మన జీవితాల్లో దాన్ని అన్వయించుకోవడానికి మన జీవితంలో దాన్ని కార్యరూపంలో చేయడానికి మనం ప్రయత్నించాలి. చూడండి ప్రియులారా, దేవుడైతే సమూయేలు చిన్నారి వాళ్ళతో మాట్లాడాడు, కానీ మాట్లాడింది తన గురువైన ఏలి కుటుంబం గురించి. ఆ కుమారుడికి ఆ యొక్క ప్రవచనం విన్నప్పుడు ఎంత భయం కలిగిందో. ఎందుకంటే ఆ ప్రవచనము తన ఏలి కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నది, దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పినప్పుడు తన తల్లిదండ్రులు ఎక్కడ నివసిస్తున్నారో తనకు తెలియదు.
ఒకవేళ గురువు కోప్పడితే తన కుటుంబానికి ఎలా వెళ్ళాలో తెలియదు. తనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇదే దేవాలయంలో అతడు నివసిస్తూ ఉన్నారు. అక్కడ నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ చిన్న బాలుడికి దేవుడు చెప్పిన మాట తన గురువుతో చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా దేవుని స్వరము మనకి వినబడినప్పుడు కొన్నిసార్లు మన జీవితాన్ని సక్రమ మార్గంలోనికి తీసుకురావడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండవచ్చు. మనలో దేవునికి ఇష్టం లేని కొన్ని స్నేహాలను తీసివేయడానికి, కొన్ని బంధాలను మనము త్రుంచివేయడానికి, కొన్ని మనల్లో ఉన్న ఈ లోకానికి చెందిన ఆకర్షణ నుండి దేవుడు మనల్ని వేరుపరచుకోమని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనకి బోధిస్తూ ఉన్నారేమో. చూడండి, గురువైన ఏలీ దేవుడు సత్యమే చెప్తాడు కాబట్టి ఆ చిన్నారి బాలుడైన చిన్నతనంలోని ప్రవక్తగా ఎన్నుకోబడిన సమూయేలు చెప్పిన ఆ ప్రవచనాన్ని దేవుని మాటగా స్వీకరించగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని స్వరాన్ని వినడానికి ప్రవచనములు మనం చదివినప్పుడు అవి ఎప్పుడు నెరవేరుతాయా అని ఆ ప్రవచనముల కొరకు మనం సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభుల వారు ఈ లోకంలో చిన్న బాలుడుగా, శిశువుగా జన్మించినప్పుడు ఆ ప్రభువు రక్షకుడు ఎప్పుడు ఈ లోకంలో జన్మిస్తాడు, ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేరుతుందని చూడండి ఎంతోమంది ఎదురు చూశారు. వారిలో కొంతమందిని గురించి, ఆ ప్రభువు రాకడను గురించి, ప్రభు యొక్క ప్రవచన నెరవేర్పు గురించి ఆశతో ఎదురు చూసిన వారి కొరకు వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఎంత బహుమానంగా వ్రాయబడ్డాయి. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువును దేవాలయంలో మొదటగా కానుకగా అర్పించడానికి వచ్చినప్పుడు చూడండి, వృద్ధుడైన ఒక నీతిమంతుడైన భక్తుడు సిమియోను ఆ ప్రభుని తన కన్నులతో చూడడానికి, ప్రవచన నెరవేర్పుని చూడడానికి ఆశతో ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, 84 సంవత్సరముల నుంచి దేవుని ఆలయంలోనే ఊడిగము చేస్తూ ఉన్న హన్నా కూడా ఆ ప్రభువుని తన కన్నులతో చూసినప్పుడు ఆనందముతో వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న అందరికీ కూడా ఇక యెరూషలేమునకు విముక్తి కలిగినది, ప్రభువు జన్మించాడని అందరికీ కూడా ప్రభు స్వరాన్ని వినిపించగలిగింది. ప్రియులారా, అందరినీ కూడా ఆ రక్షణలోనికి, విముక్తిలోనికి తీసుకొని రావాలంటే ప్రతిరోజు నీవు నేను ఆ స్వరాన్ని వినాలి. ప్రభు మనతో ఏమి మాట్లాడుతున్నారో ప్రవచనాల నెరవేర్పు ద్వారా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క మర్మాలను మనం తెలుసుకున్నప్పుడు, మన జీవితంలో కలిగే ఆనందాన్ని చూసినప్పుడు ఎంతోమంది ఆ ప్రభు స్వరాన్ని వినడానికి వాళ్ళు కూడా ఆశపడతారు. మరి ఇప్పటి వరకు ఆ ప్రభు స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోకుండా ఉంటే ఈ ఆగమన కాలంలో, ప్రభువు 2వ రాకడకు సిద్ధపడుతున్న ఈ కాలంలో మొదటి ఆగమనకే మనము ఒక పండగలాగా, క్రిస్మస్ లాగా జరుపుకుంటూ ఉన్నాం. కానీ నిజంగా మన హృదయాలు దేవుని యొక్క 2వ ఆగమన కాలం, ప్రభు రాకడకై మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? ఆ రోజు ప్రభు స్వరము గర్జించు సింహం వలె ఉంటుంది. ఎందుకంటే ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ప్రియులారా, మరి దానికి మనల్ని సిద్ధపడాలంటే మొట్టమొదటిగా చిన్నారి బాలయేసును ఈ ఆగమన కాలంలో మన హృదయంలోనికి ఆహ్వానించడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. పాపముతో, శాపంతో, పశువుల పాకలాగా ఉన్న మన యొక్క హృదయాన్ని ఆ పరిశుద్ధ ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంతో సిద్ధము చేయమని అర్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటుందని నాయన వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఆది నుండి అంత్యము వరకు నైనా ఈ సృష్టి అంతా కూడా నీ స్వరాన్ని వింటూ ఉంది ప్రభా. సూర్యుడు ఉదయమే లేచినప్పుడు ఎక్కడి నుంచి ఉదయించాలో, ఎక్కడ అస్తమించాలో ప్రభా నీకు విధేయించి తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. చంద్రుడు కూడా ఏ సమయంలో మాకు కనిపించాలో, ఏ సమయంలో నాయన నిష్క్రమించాలో మీ ఆజ్ఞకు బద్ధుడై ఉన్నాడు. సృష్టి అంతా కూడా మీ స్వరాన్ని వింటూ
విధేయిస్తూ మీ మహిమను ప్రకటిస్తూ ఉంది ప్రభా. కానీ ఈ సృష్టిని పరిపాలించడానికి మీ స్వరాన్ని ప్రతి క్షణము విని ప్రభా, మీ స్వరానికి విధేయించి మీ నామానికి సాక్షులుగా ఉండడానికి సృజింపబడిన మేము మాత్రము ప్రభా, ఈ లోకంలో ఎన్నో స్వరాలకి మమ్మల్ని మేము అప్పచెప్పుకొని నిత్య జీవానికి నడిపించే యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని మేము వినలేకపోతున్నాం ప్రభా. ఈ ఉదయకాలంలో మాకు ఆత్మీయ చెవులను తెరవండి నాయన. మా హృదయాన్ని తట్టి లేపండి ప్రభా. నాయన, బండబారిన హృదయం, కఠిన హృదయంతో ఉన్న మేము, ఈ లోక స్వరాలతో తృప్తి పొందుతున్న మేము అయ్యా, ఈ లోకము అశాశ్వతము కాదని ప్రభా, శాశ్వతమైన నిత్య జీవానికి మమ్మల్ని నడిపించే పరలోక స్వరాన్ని, ప్రభు స్వరాన్ని వినడానికి మా మనస్సాక్షిని సిద్ధపరచండి. మా మనస్సాక్షిలో మీరు మాతో మాట్లాడుతుండగా ఆ స్వరానికి విధేయించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది. నిత్య జీవంలో ప్రభువులో మనం కలుసుకునే వరకు కూడా ఆ ప్రభుని స్వరం విన్నాం, విధేయించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.